వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన కడుపులో గనక బాబు ఉంటే ప్లజెంటా మనకి ఎటువైపు ఉంటుంది, సో ఎటువైపు ప్లజెంటా ఉంటే మన కడుపులో బాబు ఉన్నట్టు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి ఆల్రెడీ బేబీ బాయ్ సిమ్టమ్స్, సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు అనేది కూడా మనం ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాము. దాని యొక్క లింకును లాస్ట్ ఎండ్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే చూడండి. ఈ వీడియోలో మనం ప్లజెంటా పొజిషన్స్ని బట్టి కడుపులో ఉంది ఎవరో తెలుసుకోవచ్చు అని చాలామంది అంటున్నారు. సో డాక్టర్స్ అయితే దీన్ని 100% కొట్టి పారేస్తున్నారు, అట్లా ఏమీ ఉండదు అనేసి. సో కొంతమందికి క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది కదా, సో కడుపులో ప్లజెంటా ఎటువైపు ఉంటే సో మనకు కడుపులో ఉండేది ఎవరు అనేది తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది. సో నేను దీని గురించి కొంచెం సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక 70% నిజం కావచ్చు. ఏంటంటే మనకి ప్లజెంటా అనేది రైట్ సైడ్ ఉంటే మనకి కడుపులో బాబు ఉన్నట్టు అని చెప్తున్నారు. నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా నాకు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏంటంటే ఇది సైంటిఫిక్గా అని డాక్టర్స్ కానీ చెప్పింది కాదు, జస్ట్ మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పింది అన్నమాట. ఈ మాయ ఏదైతే ఉంటుందో అది మనకి రైట్ సైడ్ కనుక ఉంటే మనకి కడుపులో బాబు ఉన్నట్టు అని ఒక నమ్మకం అన్నమాట. సో ఇక నా విషయానికి వచ్చేటప్పటికి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఆంటీరియర్ పొజిషన్ ఉంది. అంటే మనకి రైట్ సైడ్ ఉన్నప్పటికీ కూడా మనకి పొజిషన్ ఆంటీరియర్ ఉండొచ్చు, పోస్టీరియర్ ఉండొచ్చు అన్నమాట. చాలామందికి ఆంటీరియరే ఉంటుంది బేబీ బాయ్ ఉన్నప్పుడు. నాకైతే నా ప్రెగ్నెన్సీ మొత్తం కూడా నేను స్కాన్ చేసుకున్న ప్రతిసారి చెక్ చేసుకున్నప్పుడు నాకు ఆంటీరియర్ పొజిషన్లోనే ఉందన్నమాట. సో ఇక గ్రేడ్స్ అని ఇస్తూ ఉంటారు పక్కన, పొజిషన్ పక్కన. సో అవి అనేది ఏంటంటే ఆ ప్లజెంటా యొక్క వృద్ధి దాన్ని బట్టి మనకి ఆ గ్రేడ్స్ ఇస్తూ ఉంటారు. సో మనకి రైట్ సైడ్ ప్లజెంటా ఉంటే సో ఏ వైపు ఉన్నా కూడా రైట్ సైడ్ ఉండి ఏ పొజిషన్లో ఉన్నా అంటే ఆంటీరియర్ పోస్టీరియర్ ఎట్లా ఉన్నా కూడా మనకి కడుపులో బాబు ఉన్నట్టే అన్నమాట. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.